హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా మటుకు వీక్గానే ఉన్నాయి. అయితే భారీగా నష్టాలు అయితే లేవు, అన్నీ కూడా 1% అట్లా నష్టాల్లో ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ ఏమాత్రం కూడా అంటే పెరగడం పక్కన పెట్టి డే అంతా కూడా స్లోగా కిందకి రావడం అనేది చూసాము. అయితే మిడ్ సెషన్లో ఒకసారి నిఫ్టీ కొంచెం కరెక్షన్ అనేది ఎక్కువగా వచ్చింది. ఓవరాల్గా నిఫ్టీ 14,721 దగ్గర 189 పాయింట్స్ మైనస్లో క్లోజ్ కావడం ఈరోజు జరిగింది. పర్సంటేజ్ పరంగా 1.2% అనమాట. అంటే ఇప్పుడు 150-160 పాయింట్స్ పడినా కూడా అది పెద్దగా భారీగా పడినట్టని కాదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా అనుకున్నాం మనం చాలా సందర్భాల్లో. పర్సంటేజ్ పరంగా 1.2%. ఇక ఈరోజు లోగాని గమనిస్తే నిఫ్టీకి 14,696, అదేవిధంగా హైగాని గమనిస్తే 14,956 దగ్గర నిఫ్టీ లోస్లోనే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ ఈ విధంగా పడడానికి బ్యాంక్స్ అని చెప్పచ్చు. ఈరోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. అటు హెచ్డిఎఫ్సి కానివ్వండి, కోటక్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీక్గా ఉన్నాయి. ఈరోజు కూడా సేమ్ ఒక టైంలో బ్యాంక్స్ పర్లేదనిపించినా కూడా మళ్ళీ సెకండ్ హాఫ్లో బ్యాంకింగ్ స్టాక్స్తో పాటు దాదాపు అన్ని సెక్టార్లు ఈరోజు సెల్లింగ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 34,229 దగ్గర, ఇది కూడా డే లోస్ దగ్గరే క్లోజ్ అయింది. ఈరోజు హై కానీ గమనించి 35,100 అనమాట. హైకీలోకి దగ్గర 1000 పాయింట్స్ రేంజ్. ఈరోజు హైకీలోకి బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ హై నుంచి కరెక్ట్ అయింది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక నిఫ్టీలో పాజిటివ్గా ఉంది అంటే పెద్దగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్ పెద్దగా లేవండి. ఓన్లీ ఒక ఐటీసీ ఒకటి మాత్రం 1.2% పెరిగింది. ఇన్ఫోసిస్ ఫ్లాట్గా ఉంది. అంతకుమించి మిగతా అన్ని స్టాక్స్ కూడా వీక్గానే ఉన్నాయి. ఒక 2-3 స్టాక్స్ ఫ్లాట్గా ఉన్నాయి, మిగతా అన్ని స్టాక్స్ కూడా వీక్గా ఉన్నాయి. ఇక బాగా వీక్ అయిన స్టాక్స్లో నిఫ్టీలో ఓఎన్జీసీ 5% డౌన్ అయింది. అదేవిధంగా బీపీసీఎల్ 4.8%. తర్వాత ఎక్కువగా నష్టపోయింది మనకి ఫ్యూచర్స్లో బిహెచ్ఎల్ అంటే 7% కరెక్ట్ అయింది. ఇది 50 రూపీస్కి వచ్చింది. సెక్టార్ పరంగా చూసుకుంటే దాదాపు అన్ని సెక్టార్లు వీక్గానే ఉన్నాయి. అయితే ఎక్కువగా పిఎస్యు స్టాక్స్ ఈరోజు భారీగా దాదాపు టాప్ లూజర్స్ కనుక గమనిస్తే అన్నీ కూడా పిఎస్యు స్టాక్స్ ఉన్నాయి. దీంతోపాటు ఈరోజు ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే బాగా రీసెంట్గా ఏవైతే బాగా పెరిగాయో పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా భారీగా లైక్ వైభవ్ గ్లోబల్ అండ్ స్టాక్ కానివ్వండి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు అంటే బాగా పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు అని కాదు లాస్ట్ ఫ్యూ డేస్గా ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా బాగా సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్గా కనపడుతుంది. ఈరోజు అయితే మరీ ఎక్కువగా ఉందండి సెల్లింగ్ అనేది. ఈవెన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువగా అంటే నిఫ్టీ పడకముందే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్టింగ్ నుంచి కనపడింది. ఇక సెకండ్ హాఫ్లో అయితే భారీగా సెల్లింగ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కనపడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అడ్వాన్స్ డిక్లేర్ రేషియో కానీ గమనిస్తే ఎన్ఎస్సీలో ఓన్లీ 239 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయండి. దగ్గర 1300 స్టాక్స్ మైనస్లో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది ఈరోజు అని కాదండి, లాస్ట్ ఫ్యూ డేస్కి కూడా మనకి ఈ నిఫ్టీ ఫ్లాట్గా కన్సాలేషన్లో ఉన్నా కూడా స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఫ్యూచర్స్లో ఎలా ఉంది పొజిషన్స్, ఏ విధంగా బిల్డ్ అయినాయి ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే లాంగ్ అన్వైండింగ్ బాగా కనపడిందండి. మనకి నెక్స్ట్ వీక్ ఇంకా 1 వీక్లో F&O క్లోజింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా లాంగ్ అన్వైండింగ్ ఈరోజు జరిగింది. దీంతో పాటు షార్ట్ బిల్డప్ అనమాట. ఇక లాంగ్స్ బిల్డ్ అయిన స్టాక్ అంటూ ఒకే ఒక స్టాక్ ఉందండి లాంగ్స్ బిల్డ్ అయింది, అది పేజ్ ఇండస్ట్రీస్. మిగతా అన్ని స్టాక్స్లో కూడా లాంగ్ అన్వైండింగ్ కనపడింది ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అయినాయి. ఇది ఫ్యూచర్స్కి సంబంధించి. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్గా మన మార్కెట్స్ కొంతమేర చెప్పాలి అంటే ఇన్ని రోజులు మనం అవుట్ పర్ఫార్మ్ చేసాం. అంటే గ్లోబల్ మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా కొంతమేర మన మార్కెట్స్ పెరిగాయి. బట్ లాస్ట్ ఫ్యూ డేస్గా లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్లో మనం వీక్గా ఉన్నాము. మన మార్కెట్స్ కొంత వీక్గా ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ 14,721 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. నేను అనుకోవడము ఇదే వీక్నెస్ అనేది కనపడవచ్చు అండి రానున్న రోజుల్లో. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ రీసెంట్గా ఏవైతే బాగా పెరిగాయో అవన్నీ కూడా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ ఒక 10 days 15 daysగా కనపడుతుంది. సో మన మార్కెట్స్ కూడా కొన్ని రోజులు కొంత అవుట్ పర్ఫార్మ్ చేసినా కూడా లాస్ట్ 4-5 daysలో మంది కూడా వాటిలో అన్ని మార్కెట్స్ లాగే మంది కూడా కొంచెం వీక్ అయింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టాక్స్ బాగా పడుతున్నాయండి, అది గమనించండి. రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా సెల్లింగ్ ఉంది. కాబట్టి ఎవరైతే ఫండమెంటల్గా వీక్ ఉన్న స్టాక్స్లో ఉంటారో వాల్యుయేషన్స్లో ఎక్స్పెన్సివ్ స్టాక్ అనుకుంటారో అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ నుంచి మార్కెట్ భారీగా కరెక్షన్ వచ్చినా రాకపోయినా కూడా స్టాక్ స్పెసిఫిక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ సెల్లింగ్ అనేది కొనసాగవచ్చు. కానీ నిఫ్టీ పరంగా నేను అనుకోవడము
14,600 డౌన్ సైడ్ ఒక లెవెల్గా సపోర్ట్గా ఉండవచ్చు. అది కానీ కట్ అయితే 14,400 నుంచి 14,250 260 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం డౌన్ సైడ్ ఉంది. ఇంకా హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 14,860 నుంచి 900 లెవెల్లో ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకా 15,050 అనేది ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంతకుముందు 15,400 ఉండేది హయ్యర్ సైడ్, ఇప్పుడు మనకి 15,000 దగ్గరికి వచ్చేసింది. అంటే కొంచెం లోయర్ సైడ్ మనకి ఎక్కువగా చూస్తున్నాం అనమాట. అంటే లోయర్ లోస్ నిఫ్టీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇంతకుముందు ఏంటంటే రేంజ్ హయ్యర్ సైడ్ 15,400 ఉండేది, ఇప్పుడు కొంచెం మనం 15,000కే వచ్చింది హయ్యర్ సైడ్, అది గమనించాలి. ఓవరాల్గా మాత్రం మార్కెట్స్ అంటే వీక్గానే ఉండొచ్చు. అట్లనే మీరు ఈరోజు వీక్ అనే రేపు పెరగచ్చేమో, అది వేరే విషయం. 1 or 2 డేస్ మార్కెట్స్ ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తాయి, పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయండి. దాన్ని మనం పట్టించుకోకూడదు. ఓవరాల్ ట్రెండ్ చెప్తున్నాను. అంటే ఓవరాల్ ట్రెండ్ అంటే 1 or 2 డేస్ కోసం కాదు, నెక్స్ట్ ఒక 15 days 1 month కోసమే చెప్తున్నాను. ఓవరాల్గా అయితే వీక్గా ఉన్నాయి మార్కెట్స్. ఇక ఈ F&O క్లోజింగ్ కూడా బాగా వీక్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. 15,100 అనేది లాస్ట్ మనకి ఫిబ్రవరిలో సిరీస్లో నిఫ్టీ క్లోజ్ అయింది. ఫిబ్రవరి సిరీస్లో ఈ సిరీస్లో మనకి 15,100 బిలో ఉన్నాం. అంటే 15,100 నుంచి మనం ఒక 300 పాయింట్స్ కింద ఉన్నాం. నేను కూడా నా ఉద్దేశం ప్రకారం ఇంకా మరింత మార్కెట్స్లో గ్లోబల్గా ఒక సెల్ ఆఫ్ వస్తే మన మార్కెట్స్ కూడా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్లో పెద్దగా భారీగా పెరిగే అవకాశాలు అయితే అటు ఇండెక్స్ ఉండకపోవచ్చు, స్టాక్ స్పెసిఫిక్ కూడా ఉండకపోవచ్చు అండి. ఇది మార్కెట్ సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఏ విధంగా ఉండవచ్చు? బ్యాంక్ నిఫ్టీ గత కొన్ని రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం చాలా వీక్గా ఉందని. బ్యాంక్ నిఫ్టీ సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. మధ్యలో రేపు ఎల్లుండిలో కొంచెం బౌన్స్ బ్యాక్ కావచ్చేమో, బట్ అవి సస్టైన్ కాకపోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 34,200 అనేది ఈరోజు దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనపడుతున్నాయి. అయితే దానికన్నా ముందు కొంచెం ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చి క్లోజర్గా 34,800 దాకా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి వెళ్ళే అవకాశం కనపడుతుందండి. క్లోజర్గా 34,800 అనేది బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్స్లో గ్లెన్మార్క్ ఫార్మా, ఇది ఈ మధ్య దీని గురించి మనం మాట్లాడలేదు. ఒక టైంలో ఈ స్టాక్ బాగా పెరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక 2 to 3 monthsగా ఈ స్టాక్లో పెద్దగా మనకి పెరగడం పక్కన పెట్టి స్లోగా కిందకు వస్తుంది. అంటే భారీగా పడింది కూడా లేదంటే ఇది కన్సాలేషన్లో ఉంది, లాంగ్ టర్మ్ కన్సాలేషన్లో ఉంది. అయితే ఈరోజు ఒక 4% కరెక్ట్ అయింది. 459 దగ్గర ప్రస్తుతానికి ఈ స్టాకు ఉంది. ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ఎందుకంటే ఒకరు 530 రూపీస్లో కొన్నాను లాంగ్ టర్మ్కి అడిగారు. దీంతోపాటు 2-3 కూడా ఈ స్టాక్స్ గురించి అంటే హైయర్ లెవెల్స్లో కొన్నారట వాళ్ళు. బట్ హోల్డ్ చేయండి అండి, ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాకు. దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు మనం ఏంటంటే కొంత టైం ఇవ్వాల్సి ఉంటుందండి. అట్లీస్ట్ ఒక 1.5 years 2 years 3 years అట్లా టైం పెట్టుకోవాలి. అప్పుడే మనకి మంచి రిటర్న్స్ అంటే తక్కువ టైంలో ఎన్ని రోజులు అంటే స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగాయి కాబట్టి ఫాస్ట్గా కొన్ని స్టాక్స్ మనకి ఫాస్ట్ రిటర్న్స్ వచ్చాయి తక్కువ టైంలో. ఎప్పుడు ఆ విధంగా ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు ఓపిక్గా హోల్డ్ చేయండి. వీళ్ళు డెర్మటాలజీలో నెంబర్ 1 అని చెప్పొచ్చు ఇండియాలో. దీంతోపాటు ఏపీఎస్లో కూడా వీళ్ళు దాదాపు అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. కొన్ని వీళ్ళకి ఓన్ బ్రాండ్స్ ఒకటి చాలా డొమెస్టిక్గా కూడా మంచి బ్రాండ్ అనేది వీళ్ళకి ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము గ్లెన్మార్క్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్లో వాల్యుయేషన్స్లో బాగా లో పీఈతో వాల్యుయేషన్స్లో ఉన్న అన్నిట్లో బాగా అట్రాక్టివ్ ఉన్న కంపెనీ అంటే గ్లెన్మార్క్ ఫార్మా అని చెప్పొచ్చు. కాబట్టి గ్లెన్మార్క్ ఫార్మాని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి చాలా ఫాస్ట్గా పెరిగిపోయి మళ్ళీ ఇది 600 800 వెళ్ళే అవకాశాలు లేవు. స్లోగా ఉంటుందండి స్టాక్ అయితే. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత చాలామంది హెచ్ఎస్సిఎల్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ గురించి అడుగుతున్నారండి. ఒక టైంలో ఈ కంపెనీ బాగా ఇప్పుడు కాదు అంటే 2017లో అంటే మిడ్ క్యాప్ బుల్ మార్కెట్లో అప్పుడు అంటే నిఫ్టీ పెద్దగా పెరగలేదు కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆ టైంలో భారీగా పెరిగి ఆ టైంలో ఈ స్టాక్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది, బాగా పెరిగిందండి. ఇది ఫండమెంటల్ పరంగా ఓకే కంపెనీ అండి. అయితే వీళ్ళు ఏదంటే స్పెషాలిటీ కెమికల్స్లో వీళ్ళు ఏదంటే కార్బన్ కెమికల్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. కార్బన్ రిలేటెడ్ కెమికల్స్లో వీళ్ళు లీడర్స్ అని చెప్పొచ్చు. అయితే ఏమైందంటే ఈ లాస్ట్ ఒక 1.5 year 2 yearsగా ఈ కార్బన్ రిలేటెడ్ కెమికల్స్కి బాగా డిమాండ్ అనేది తగ్గిపోయిందండి. మనం చూస్తే రిజల్ట్ బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. వీళ్ళకి గ్రోత్ పక్కన పెట్టి డీ గ్రోత్లో అంటే లాస్ట్ ఒక 1.5 yearగా గమనిస్తే ప్రతి క్వార్టర్ కూడా రిజల్ట్ తగ్గుతూ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్తో తగ్గుతున్నాయి, ప్రస్తుతానికి లాస్ట్ క్వార్టర్తో కూడా తగ్గుతూ ఉన్నాయి.
అదర్వైజ్ మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే కొంచెం డెట్ కూడా ఉందండి కంపెనీకి, దగ్గర ఒక 700 అనుకుంటా 700 crores దాకా డెట్ కూడా ఉంది. అంత ఇప్పుడు ఇమీడియట్గా అయితే స్టాక్ భారీగా పెరిగే అవకాశాలు లేవు. ఈ మెయిన్ దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఉన్న బిజినెస్ ఏదైతే ఉందో దానికి ప్రస్తుతానికి డిమాండ్ అనేది లేదండి. అది మళ్ళీ ఎప్పుడు డిమాండ్ వస్తుంది ఏంటి అనేది నాకైతే దాని గురించి అంత క్లియర్గా డీటెయిల్గా తెలియదు. కాబట్టి ఈ కార్బన్ రిలేటెడ్ కెమికల్స్లో వీళ్ళు లీడర్స్ కాబట్టి మళ్ళీ కార్బన్ రిలేటెడ్ కెమికల్స్కి డిమాండ్ ఉన్నప్పుడు ఈ స్టాక్లో పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పటిదాకా ఈ స్టాక్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. నేనైతే ఈ ఇన్వెస్ట్మెంట్కి ఈ స్టాక్ని అవాయిడ్ చేయమంటాను. చాలామంది ఏంటంటే 40 రూపీస్ ఉంది కదా అనే ఉద్దేశంతో అడుగుతున్నారు, బట్ అవాయిడ్ చేయండి. ఇంకోటి SJVN సట్లజ్ జల విద్యుత్ గురించి అడుగుతున్నారండి. ఇది SJVN స్టాక్ నేమ్ SJVN సట్లజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్. ఇది మినీ నవరత్న కంపెనీ అనమాట. ప్రస్తుతానికి 25 రూపీస్ ఉంది. సో ఇది కూడా ఏంటంటే సేమ్ చాలామంది ఏంటంటే IRFC కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా 25 మనం పదే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే పదే అంటే దీంట్లో మీరు హోల్డ్ చేస్తే ఏదో భవిష్యత్తులో ఇది మల్టీ బ్యాగర్లు అయిపోతాయి అది అట్లా కాదండి. స్టాక్ మార్కెట్లో ఆ విధంగా ఉండదు. ఏంటంటే దీనికి అసలు గ్రోతే లేదు. ఈ స్టాక్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు డివిడెంట్ పరంగా వస్తుంటాయి తప్ప చాలా PSU కంపెనీస్లో డివిడెంట్ మాత్రం వస్తుందండి. అంతకుమించి స్టాక్ పరంగా అప్రిసియేషన్ ఉండదు. ఇంకోటి ఇటువంటి స్టాక్స్లో ఏంటంటే ఇవి బాగా ఈక్విటీ, చాలా పెద్ద ఈక్విటీ ఉంటాయండి. IRFC కానివ్వండి, ఇది కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఈక్విటీ స్టాక్స్ అనమాట. పెద్ద ఈక్విటీ స్టాక్స్ బాగా పెరగవండి. ప్లస్ అసలు వీళ్ళ బిజినెస్ కానీ చూస్తే మీరు ఒకసారి ఫైనాన్షియల్ చూడండి, లాస్ట్ ఒక 2 ఏళ్ళుగా చూడండి, ఏమాత్రం కూడా అటు ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. ఫ్యూచర్ కూడా లేదండి. ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ గవర్నమెంట్ ఏంటంటే బిజినెస్ చేయదు కదా, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో గ్రోత్ ఉండదండి. పదే చెప్తున్నాను. చాలామంది అంటే ఈ స్టాక్లో మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇరుక్కుపోతారు. అంటే దానివల్ల ఏంటంటే ఇది పడే స్టాక్ కూడా కాదండి. ఇది అంటే ఇక్కడ నుంచి భారీగా పడదు. మార్కెట్ రేపు 1000 పాయింట్ పడినా కూడా ఇదే పెద్దగా ఒక మహా అయితే 22 రూపీస్ దాకా వెళ్ళవచ్చు అంతే. అటు పడదు పెరగదు, మీకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మీరు దానికన్నా వేరే మనకి మంచి ఆపర్చునిటీస్ వేరే స్టాక్లో ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక ఈ వీకెండ్ అంటే ఇక 2 days 19th నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ స్ట్రాటజీస్ వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మనకి ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేసాము. ఈసారి ఆన్లైన్ క్లాసెస్ అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ.